ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువకుడు ఒకరోజు భారతదేశం గర్వంగా ఎగురవేసే జాతీయ పతాకానికి రూపకర్తగా చరిత్రలో నిలిచిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యక్తి పింగళి వెంకయ్య. 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బట్లపెనుమరులో జన్మించిన పింగళి వెంకయ్య చిన్నప్పట్నుంచే దేశభక్తితో ఎదిగారు. వ్యవసాయం, భూగర్భ శాస్త్రం వంటి అనేక రంగాల్లో పరిశోధనలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన భారతదేశానికి ఒక ప్రత్యేక జాతీయ పతాకం ఉండాలనే ఆలోచనతో ఎన్నో నమూనాలను రూపొందించారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో మహాత్మాగాంధీకి తన జెండా నమూనాను అందించారు. అదే తర్వాత మార్పులతో నేటి భారత జాతీయ పతాకంగా రూపుదిద్దుకుంది. జాతీయ పతాకాన్ని దేశానికి అందించిన మహానుభావుడు జీవితాంతం సాధారణ వ్యక్తిగానే జీవించారు. అదే పింగళి వెంకయ్య గారి అద్భుత ప్రయాణం. భారత జాతీయ పతాక రూపకర్త మహానుభావుడు పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.